హాయ్ గైస్, హ్యాపీ శ్రీరామనవమి. సో శ్రీరామనవమికి ఈసారి నేను ఇండియాలో ఉన్నా. సో ఇప్పుడు మేము పానకం రెడీ చేస్తున్నాం అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో ఇంత బింది పానకం రెడీ చేసి సో పసుపు రాసి దానికి కుంకుమ పొట్టు పెట్టి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తామంట. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అంత తెలిసింది ఎనీహౌ. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం 1 year కదా, అప్పుడు కూడా చేసి ఉండే. బట్ ఈసారి కూడా శ్రీరామనవమికి ఇక్కడ ఉండడం ఇట్ వాజ్ నైస్. సో ఇప్పుడైతే ఫస్ట్ బాత్ చేసేసి వచ్చాక ఆ బిందెకి పసుపు రాసి 5 కుంకుమ బొట్టు పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటి అంటే అందరూ ఎవరింటిని లైక్ ఎవరికి వాళ్ళు బిందెలో పానకం తీసుకొని వెళ్ళి ఆ టెంపుల్ దగ్గర అవి అందరూ తీసుకొచ్చినవి అంతా కలిపి అప్పుడు దేవుడికి ప్రసాదం లాగిస్తాం. సో అందుకని తయారు చేస్తాం. జనరల్గా మనకి ఇంట్లో అయితే మనం చిన్నదే చేసుకుంటాము, కానీ సో ఇది గుడిలోకి ఇవ్వడం కాబట్టి సో మనం ఎంత చేసుకుంటున్నాము. సో ఇప్పుడైతే దానికి 5 బొట్లు పెడుతున్నాము. సో ఇవన్నీ అందరు తీసుకొచ్చినవి కలిపి ఒక డ్రమ్లో పోసి అందరికీ ఇస్తారనమాట. శ్రీరామనవమి అంటేనే ఫస్ట్ పానకం కదా, మనం అందరికీ గుర్తొచ్చేది. మిరియాలు, బెల్లం, యాలకులు వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే బెల్లం తీసుకొని దాన్ని పగలగొడుతున్నాను నేను. అది బాగా మెత్తగా అయిపోతే తొందరగా కరిగిపోతుంది అని చెప్పి ఇప్పుడైతే ఫస్ట్ అది స్మాష్ చేస్తూ ఉన్నాను. దాన్ని పగలగొట్టినది నేనైతే ఒక 5-6 క్యూబ్స్ వేసుకున్నట్టున్నాను. దాంట్లో ఆ బిందెలో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి యాలకులు కూడా సేమ్ పగలగొడుతూ ఉన్నాను. వాటిని గట్టిగా మామూలుగా దేంట్లో వస్తే మనం పక్కన పెట్టేస్తాం, బట్ దీంట్లో ఈ పానకంలో టేస్టే ఇవే కదా యాలకులు. దాని మిరియాలు తీసుకున్నాను నేను. ఇవన్నీ దంచుకొని దాంట్లో వేసి వాటర్ వేసుకొని మిక్స్ చేసి చేయడమే, అంతే. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అయితే బాగా కుక్కడం మిరియాలు ఎక్కువ వేస్తే చాలా స్పైసీ వస్తుంది కదా, వాటర్ ఘాటు. యా ఇది మొత్తం స్మాష్ అయిపోయాక బాగా దంచుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బిందెలో వేసేసుకుంటాము. ఆ వాటర్ క్యాన్ ఎత్తడానికి పడ్డ తిప్పలు చూడండి, అసలు గ్రేట్. అన్నీ వేసేసుకొని బెల్లం, యాలకులు, మిరియాలు వేసేసుకొని వాటర్ చేస్తారనమాట. నాకైతే మొత్తం క్యాన్ ఏం పడలేదు, కొంచెం హాఫ్ పడింది ఆ బెల్లం మీద. ఇంతే ఎయ్యకు. దీన్ని మొత్తం కింద బెల్లం అంతా ఉంటుంది కదా, దాన్ని మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూసారా, వాటిలో ఆ బెల్లం అంతా ఆ వాటర్లో మిక్స్ చేసుకుంటే ప్రాపర్గా టేస్ట్ వస్తుంది. ఆ మిరియాలు, యాలకులు అవన్నీ పైన ఫ్లోట్ అవుతున్నాయి. బాగా కలుపుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట, వాటర్లో మిక్స్ అయిపోయేంత వరకు. అండ్ దెన్ హియర్ యూ గో. ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్. అక్కడ సీతారామ కళ్యాణం చేస్తారు, చాలా బాగా చేస్తారనమాట. ఇదంతా ఈసారి ఎక్కువ మంది కూర్చోలేదు కళ్యాణానికి, ఓన్లీ ఒక్క పేరు కూర్చున్నారనమాట. బాగా చేస్తారు. అదే మనం న్యూస్లో ఉంటే ఇవన్నీ అన్ని సేమ్ లాగా ఏదో వెళ్ళేసి వచ్చాము. ఇంత మంచిగా మనకు అనుకుంటాం, చాలా బాగా చేస్తారు. అమ్మవారికి కంఠే భద్రాని సుభగే త్వంగీవ శరదాంతకో మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునా నేనా లోకరక్షణ హేతునా
అంటే తప్పదరంగా ఉంది తప్ప భద్రామి సుమగే మాంగళ్యధారణ ముహూర్తో జై రాజా రామచంద్ర మహారాజ్ కి జై రాజా ఓం ధ్రువంతే రాజా